హలో అందరికీ. ఈ వ్లాగ్ అనలే అండి, ఇది ఒక ప్రాంక్ వీడియోనే. సో నేను ఏమనుకున్నాను అంటే, ఇప్పుడు మేము షాపింగ్ పోతాం కదా, ఉన్నది షాపింగ్ చేస్తాను అట్లా వ్లాగ్ లాగా అని చెప్పి తీసి దాంట్లో ఇంటికి వచ్చిన తర్వాత ఒక ట్విస్ట్ ఇస్తారు రాజుకి. సో మీరు కూడా పూర్తిగా చూడండి. సో మా షాపింగ్ ఏంది, ఎట్లా జరుగుతుంది, షాపింగ్ తర్వాత కూడా ఏం జరుగుతుందో కూడా చూడండి. దొర వచ్చినాడు. సైలెంట్ గుండ్రా, మీ నాన్నమ్మ నన్ను చూడలే. హలో హలో కాదు, అంటే ఇప్పుడు ఆ చెప్పులు ఈ షూస్ ఇన్నా నువ్వు రిచ్చా, అంత రిచ్చా నువ్వు? అంటే షూస్ ఇవి ఇంకా ఉండే మొత్తం ఐటమ్స్ అన్నీ తీసేసుకో, ఆర్డర్ పెట్టేసి. నా కోసం వచ్చినాము, ఈ దొర కూతురు తీసిచ్చుకుంటున్నాడు. జెంట్స్ స్లిప్పర్ తీసుకుంటున్నాను. జెంట్స్ స్లిప్పర్ ఎందుకు ఆశీర్వాదం తీసుకుంటున్నావు? నీలాగనే కాదు, ఇది ఒక కాలుకి కరెక్ట్ ఉంది, ఈ కాలుది లూజ్ ఉంది. ఆడ అద్ద చూడు, దాంట్లో ఒకటి వేసుకో, దాంట్లో ఒకటి వేసుకో, అట్లా వేసుకో చూడు, అట్లా తిరుగు అంతే. నువ్వు సెకండ్ హ్యాండ్ తీసుకో, తక్కువ పడతాయి. బ్లాక్ బాగుంది. తబలా వాయిస్తా అని చెప్పినాం కదా, వచ్చినానో లేదా, ఫుల్ తబలా వాయిస్తానని రాజుకి. బాగుందా నాన్న మ్యూజిక్? ఫస్ట్ షాపింగ్తోనే తబలా. అతి పడద్దు మళ్ళా, ఎట్లా ఇప్పుడు పే చేసేది? కుదోబెట్టు, వాచ్ కుదోబెట్టు. తబలా, వయలిన్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాను ఇప్పటి నుంచి. రాజు ముఖ చిత్రం చూడండి. ఇప్పుడు పూమాకి పిలుచుకొచ్చింది, పూమా షోరూమ్ చూపిస్తా. అట్లుంటది మనతోని. పరిగెత్తు, అట్లా గ్లాస్ దగ్గరికి పరిగెత్తు. మన్మధుడిలో ఉంది కదా, కెన్ ఐ ట్రై అని చెప్పి వస్తా. సంకలో పిల్లని ఎత్తుకున్నట్లు మొత్తం లగేజ్ ఎత్తుకొని తిరుగుతాడు. ముఖ చిత్రం. నెక్స్ట్ సార్లు బట్టలు అన్నీ నువ్వు నీ బట్టలు ఎందుకు మాకంటారు? ఎట్లా ఫీల్ అవుతాను నేను అనంతపూర్ నుంచి వచ్చినందుకు? ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. ఫీల్ మాత్రమే అవుతున్నా, ఎగ్జైట్మెంట్ కానీ ఏంది లేదు కదా. కావాలా? వద్దు, దీంట్లో ఉంది కదా. 3000 తీసుకుంటాను, 30 రూపాయలు క్యారీ వెళ్ళిపెట్టలాను. 3000 తీసుకుంటాను, 30 రూపాయలు క్యారీ వెళ్ళిపెట్టలాను. నువ్వే కదా నాన్న ఎప్పుడొస్తావు అంటే అనంతపూర్ నుంచి. తెలియకుండా అడిగినావా? ఇంకా ఏముంది, ముందు ముసల పండగ అన్నట్లు నీకు చుక్కలు చూపిస్తా. షాపింగ్ అంతా అయిపోయి వచ్చేసినాను ఇంటికి. ఎందుకు ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను అంటే, దీన్ని పెట్టుకొని ఇప్పుడు ప్రాంక్ చేస్తాను. ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ఇది నా ఫోనే, స్విచ్ ఆఫ్ చేసి ఇట్లా ఇక్కడ దివాని బెడ్ ఉంది కదా, దాని కింద దాచి పెడతాను. ఇంకా మీరే మొత్తం వీడియో చూసేసేయండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. వీడియో ఏం చేద్దాం రా నాన్న? షాపింగ్ చేసినటువంటి చూపిద్దాం. చూపిలేదే, ఏవి తీసుకున్నామో చూపిలేదు కదా. కూర్చో,
ఇదండి ఏమేమి తీసుకున్నామంటే నాకు చెప్పులు ఇవి. ఇది కూడా వీడియోలో అట్రా ఏమనుకుంటారు వాళ్ళు? షాపింగ్ ఏం చేసినామో తెలియదు కదా. నువ్వు షాపింగ్ చేసి వాళ్ళకి కూడా వీడియో చూపిస్తారు. ఇదో ఇవి తీసుకున్నాను చెప్పులు, ఓకేనా. ఇంకా వచ్చి ఇవి హైలైట్. అది కాళ్ళకి చేతులకి, అది కాళ్ళకి చేతులకి, అది కాళ్ళు వేసుకొని చేతులు అట్లా పరిగెత్తుతుంది. కింగ్ కాంగ్ లాగా కాదు, కింగ్ కాంగే, కింగ్ కాంగే. సో ఇదొక జత, ఓకేనా. ఇవి షూస్. చెప్పు నాన్న, ఎంత అయింది బడ్జెట్ నీకే? బడ్జెట్ ఎక్కడో పోయింది, నా మంత్లీ బడ్జెట్ దాటింది. ఎవరైనా ఒక్క స్లిప్పర్ తీసుకుంటారు, ఇదే అది ఇంట్లో వేసుకునేకే మార్నింగ్కి, ఇది ఆఫ్టర్నూన్, ఇవి నైటా? నైట్ పనుకోవడానికి కూడా వేసుకునే పనుకుంటే. ఇంకేందో చెప్పు మొత్తం నీకే. నాది ఒక నెల జీవితం పడింది. జీతమే, జీవితం కాదు, జీతం పడింది. జీతం నెల జీతం పోయిందా నీకు దీనితో? అవునమ్మా. నా ఫోన్ దేపట్లా యాడుంది? నువ్వే కదా తీసుకున్నావు నాన్న. ఆడబెట్టినా నా ముందు చూడు ఫోను. అమ్మా బాటాలో నీది నీకే కదా నాన్న ఇచ్చిన. ఆటలు నాకు ఏం లే, బ్యాటలు నాకు ఏం లే. నీతో తమాషలు చేద్దు నీకు దేప. తమాషనా? దేప నాన్న ఫోన్ నాది. ఏంటి ఫోన్ నాన్న అప్పుడే 3 to 4 times రింగ్ అయ్యింది. ఎవరో చూద్దాము. నాతో లేదు సింధు. నీతో లేకోకుంటే మళ్ళీ నా ఫోన్ ఎక్కడుంది? నీ ఫోన్ నాతో ఎట్లా ఉంటుంది? నా ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఈడే పెట్టినావు కదా. ఎందుకంటే నేను ఎక్కడ పెట్టాను కాబట్టి అక్కడ నీ ఫోన్ ఎక్కడ పెట్టినావు? నీ దగ్గర పెట్టింటి కదా నాన్న. నాకు లేదు నాన్న, ఊరికే చేయకు. చేయొద్దు నువ్వు ఊరికనే. నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడ పెట్టినా నన్ను ఎట్లా? నేను స్విచ్ ఆఫే చేయలేదు నాన్న. అమ్మాయి చేయకు సింధు. నాన్న ఆడ బాటాలో పాపకి వాష్రూమ్ వస్తుందంటే నేను పిలుచుకొని పోతే మళ్ళీ నేను వస్తుంది కదా. అప్పుడు నువ్వు కూర్చునే చోట పక్కనే కదా పెట్టినాను. అదే మరి దీంతో పాటు పెట్టినాను. పవర్ బ్యాంక్ తో పాటు కనెక్ట్ చేసి పెట్టింది లేదా? నీ పక్కనే కదా. మళ్ళా నువ్వే కదా నీ ఫోన్లు అంతా తీసి పెట్టినావు. ఐఫోన్ అంతా. ఐఫోన్ ఒకటి తీసుకున్నానేనా? నేను అది తీసుకోలేదు. ఈ ఫోన్ నీ తీసుకోకుండా ఎవరు తీసుకుంటారు సింధు? నాన్న నీ పక్కనే కదమ్మా పెట్టింటి. నువ్వు కూర్చున్న చోట పక్కన సీట్లో పెట్టినా నేను. పెట్టేసి పాపకు వాష్రూమ్ పిలుచుకొని పోయి వచ్చినాను నాన్న. నువ్వు తీసుకున్నావు అనుకున్నా నేను. నువ్వు కానీ నీ లంచ్ బ్యాగ్ లో చూడమ్మా. కూర్చున్నప్పుడు నేను పక్కనే నాన్న పెట్టిండేది. నువ్వు ఆడద్దమ్మా. ఏ సింధు, నాతో లేదంటే నీ మీద ప్రామిస్ నాతో లేవు. నాన్న నీ పక్కనే నాన్న పెట్టిపోయినాను. పాప వాష్రూమ్ అంటే నేను నీ పక్కన నువ్వు కూర్చున్న ఇట్లా రౌండ్ సీట్స్ ఉన్నాయి చూడు, 3 కలర్స్. ఒక సీట్ మీద నేను పవర్ బ్యాంక్ తో సహా పెట్టినాను. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ నువ్వు ఆడ కూర్చున్నావని నీ పక్కన పెట్టినా నాన్న. నేను కూర్చొని చూస్తున్నానా ఫోన్? నువ్వు చూసుకోగలరు. తమాష చేయదు. నిజంగా నాన్న, నాకు నిజంగా తెలీదు. స్విచ్ ఆఫ్ అయిందిరా. నిజంగా చెప్పు నాన్న, నువ్వు తమాషాలు ఆడద్దు. నువ్వు నిజంగా తెచ్చినావా లేదా చెప్పు. సీరియస్గా చెప్పు నాన్న. సీరియస్గా చెప్తున్నా. ఏ దాంట్లో ఆడాలా ఆ దాంట్లో ఆడాలా? నేను ఆడలేదు నాన్న, నిజంగా నేను చెప్తాను. నువ్వు ఇట్లా కూర్చున్నావు, నీ పక్కన ఒక రౌండ్ సర్కిల్లో ఉండే దాని మీద నేను విత్ పవర్ బ్యాంక్తో కనెక్ట్ చేసిన ఫోన్ ఆడ పెట్టేసి నేను పాపను వాష్రూమ్ పిలిచిపోయి వచ్చినాను. వచ్చిన తర్వాత కూడా ఆడ కూర్చొని నేను ఇది చేసేటప్పుడు లేసిపోతుంది కదమ్మా.
అప్పుడు నువ్వు తీసుకోలేదా? నేను ఎందుకు తీసుకుంటా సింధు? నువ్వు వచ్చి నువ్వే కదా తీసుకోవాలి. అది అక్కడే ఉంది, నేను అక్కడికి కూర్చున్నా, నువ్వే కదా వచ్చినా మళ్ళా. అవునమ్మా, నేను వచ్చినాను, నేను షూ ట్రై చేసే కానీ వేసుకొని పోయినాను. ఆడ నుంచి నువ్వు లేసి వచ్చినావు, నువ్వు తీసుకోలేదా అని అడుగుతాను నాకు నుంచి. ఎట్లా నేను తీసుకుంటాను? నాకేమో చెప్పినా ఫోన్ తీసుకొని నేను బిల్లింగ్ ఇప్పించుకుపోయినా. ఆడుంటే తీసుకోలేదు. ఏమన్నా వద్దు ఉండదు సింధు నీకు. నువ్వు నిజం చెప్పు, నాన్న ఆటలాడద్దు. నేనేం తమాషా చేశాను? నేను ఇదేంటి చూడు. అప్పుడే చెప్పిన చల్ల నీట్గా చూసుకున్నాను. ఈ బ్యాగ్ కూడా తెచ్చింటేవి కదా. దాంట్లో చూడు, ఏంటి లేదు, దీంట్లో నుంచి అన్ని తీసేసినాను. ఆ కవర్లు ఉంటుంది ఏమో చూడు. లేదమ్మా, ఒక్కసారి ఆ కవర్లు అంతా చూడు, నీట్గా పడేది. బ్యాక్ ప్యాక్ తీసుకున్నా నువ్వు. బ్యాక్ ప్యాక్ అంతా ఖాళీ చేసేసి పైన పెట్టేసినాం, దాంట్లో ఏంది లేదు. నానా నేను ఆడే పెట్టినాను నానా. అయితే ఆడే బాటా షోరూమ్ లోనే పెట్టేసి వచ్చినాం నాన్న. ఏందో నాన్న నీకు, నీ పక్కన ఉండేది కూడా నీ కంటికి కనపడలేదా? కోపం చెప్పి నీకు చెప్పినా చదువు. నీ ఫోన్ నేను ఎట్లా తీసుకుంటా సింధు? నా ఫోన్ నువ్వు తీసుకోక ఇంకా పక్కన వాళ్ళ ఫోన్ తీసుకుంటావా నాన్న? నా ఫోనే తీసుకోవాలి, నీ పక్కనే కదా పెట్టినా. పవర్ బ్యాంక్ కూడా లేదమ్మా. ఇంకా పవర్ బ్యాంక్ ఇచ్చి, ఫోన్ ఇచ్చి, సిమ్ కార్డ్ ఇచ్చి, ఇంకా దాంట్లో డబ్బులు పెట్టినచ్చు కదా. టైం 11 అవుతుంది. వాడు షాప్ ఎక్కడ క్లోజ్ చేసింటాడు. పొద్దున్నే నాన్న పోవాలా? ఏంటి పొద్దున్న వాళ్ళు తీసుకుపోయి ఉంటారు. క్లోజ్ చేస్తాను ఫోను. నా షోరూమ్కే. వాడింటికి ఎత్తుతాడు నాన్న. ఉందో లేదో నాన్న ఓపెన్. ఏంటి చూడాల్సింది అట్లీస్ట్ దాన్ని. ఉండు నేను వస్తాను. నువ్వు ఎందుకు వస్తావు? పాప ఎవరు చూసుకుంటారు? మనం ఒక్కడు ఎట్లా పోతావు నాన్న? చెల్లో నాన్న ఒక్క నిమిషం ఇట్రా అమ్మా, ఈ కీస్ తీసుకొని పో. కీస్ కూడా తీసుకొని పో పట్టు. ఇప్పుడు ఈ ముఖ చిత్రం చూడు. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. కొన్ని గంటలకి యాటికి పోదామని పోతావు? వాడికి షాప్ క్లోజ్ చేసింటే ఏం చేస్తావు? బ్రెయిన్ యూజ్ చేయరాజు కమ్మల్. అప్పుడప్పుడు పంచలేస్తావా నువ్వు నా మీద? హలో, ఆఫీస్కి టైం అవుతుందా? A few moments later. గుడ్ నైట్ చెప్పు అందరికి. నీకనే నేను కలర్ ఎక్కువైనా చూసినా. నేను లేనప్పుడు కలర్ ఎక్కువైనావు, కొవ్వు ఎక్కువైంది, ఎగసెకలు ఎక్కువైనాయి, ఎంజాయ్మెంట్ ఎక్కువైంది, అన్నీ ఎక్కువైనాయి. బుర్ర మాత్రం తక్కువ ఉంది. నాకైనా బుర్ర తక్కువ ఉంది. నాకు అస్సలు లేదా? ఉందా లేదని తెలియదు. గుడ్ నైట్. నీట్గా చెప్పమ్మా, ప్యారలైస్ వచ్చినట్టు గుడ్ నైట్ అంటే నీట్గా చూపు. ఇట్లా సైడ్లు చాలా ఎక్కువైనాయి రాజుకి మాటలు. నేను 1.5 నెలలు లేకపోయేసరికి ఎక్కువైనాయి. రాజుని మొత్తం షేప్కి తెస్తాను. కొన్ని రోజులు అవుతుంది షేప్కి వచ్చేకి. తీస్తా, మొత్తం అరగదీస్తా. బాయ్ బాయ్ అనే ఇంట్లో